హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు నాటుకోడి పులుసు తయారు చేస్తున్నాను. మా టేస్టీగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు కూడా ఇట్లే చేసుకోండి. ముందుగా కూర వండుకోవడానికి నూనె పోసుకుందాం. ముందుగా 2 బగారాకులు, కొంచెం పువ్వు వేసుకుందాం. ఇప్పుడు సగం చెంచా మెంతులు, గరం మసాలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. పసుపు వేసుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. ఒక 2 చెంచాల అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడే రోట్లో దంచుకొని వేసుకుంటున్నాం ఫ్రెష్గా. 3 చెంచాల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఒక 3 చెంచాల కారం వేసుకోవాలి. సన్నగా 2 టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ పెట్టుకోవాలి. ఇలా మసాలా కలుపుకొనికే ధనియాలు వేసి ఇందులోనే కొబ్బరి, కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పటిదాకా కాజు, కొబ్బరి, ధనియాలు పౌడర్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు కూరలో కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఒక చెంచా నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. సగం చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి. మస్తు వచ్చింది. మా టేస్టీగా ఉంది. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.